విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేట్ చేయడం. ఏ రంగంలో అయినా విజయాలు సాధించే విధంగా ఒక విద్యార్థిని ఆల్రౌండ్ డెవలప్ చేసే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. కానీ దేశంలో కార్పొరేట్ సెక్టర్ ఎంటర్ అయిన తర్వాత నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 మాత్రమే మనం పరిమితమైపోయాం. ఇది ఒక దురదృష్టకర విధానం. ఆ విధానానికి దూరంగా ఒక విద్యార్థి ఆల్రౌండ్గా డెవలప్ అయితే అతను బయటికి వెళ్ళిన తర్వాత ఏ రకమైన జాబ్ అయినా సెలెక్ట్ అయ్యే విధంగా విద్యార్థిని పరిపూర్ణంగా విద్యా సంస్థ తయారు చేయాలి. ఆ ప్రయత్నంలో గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా వరకు స్థిర కృతనిశ్చయంతో మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక విద్యార్థి అంతేకాకుండా మా విద్యా సంస్థ నుంచి బయటకు వచ్చిన 15 సంవత్సరాల్లో ఈ దేశంలో టాప్ 1గా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మా ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. అంతేకాకుండా ఈ దేశంలో నెంబర్ 1 ర్యాంకింగ్ లో ఉన్న మెరిట్ హౌస్ మా విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. అంతేకాకుండా MIT లో కూడా మా కాలేజీలో చదువుకున్న విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లో కూడా మా యొక్క స్కూల్ విద్యార్థులు ఆడగలిగారు. ఈ విజయాలు గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్యను ఎంత నిజాయితీగా నిబద్ధతతో చక్కగా తమ యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాయో మేము తెలియపరుస్తున్నాం. ఒక విద్యార్థి డిగ్రీ పట్టా పుచ్చుకున్న తర్వాత గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, సివిల్ సర్వీస్ కావచ్చు, ఏ రంగంలో అతను ఇష్టపడితే IT సెక్టర్ కావచ్చు, ఆ రంగంలో సెలెక్ట్ అయ్యే విధంగా విద్యను పరిపూర్ణంగా ఇష్టపడి చదివితే అత్యంత సులభంగా కూడా ఆ యొక్క లక్ష్యాలను సాధించవచ్చు. అంతేకాకుండా మా యొక్క విద్యా సంస్థ ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉద్యోగాలుగా కల్పించే యొక్క సాధికారతను సాధించే లక్ష్యంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ముందరికి పోతున్నాం. ఇది యొక్క మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము నిర్వహించే భవిష్యత్తులో ఈ ప్రాంత విద్యార్థులు అత్యధికంగా ఉన్నత ఉద్యోగాలు సాధించే విధంగా మా వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలియపరుస్తూ ముందుతున్నాం. థ్యాంక్ యూ. నూతన ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు యువనాయకులు నారా లోకేష్ గారి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే మాట చెప్పినారో ఆ మాటలో భాగంగా ఈ రోజున నిరంతరం కూడా గడిచిన 9 నెలల్లో 4 జాబ్ మేళ ఈ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్కిల్ డెవలప్మెంట్
కార్పొరేట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళకు మొదటిగా అధ్యక్షత వహించినటువంటి స్థానిక ప్రిన్సిపల్ వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్కూల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హరికృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు స్థానిక ఆడియో శర్మ గారికి, అదేవిధంగా సోదరులు భూమి విద్యా సంస్థల అధినేత ఎప్పుడు కూడా పిల్లలకు అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోనే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అడుగుకునే వెంటనే అన్ని ఏర్పాట్లు అనేది చూసుకొని వారికి అవకాశం కల్పించాలని నిరంతర ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరుడు శివశంకర్ గారికి, విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, తల్లిదండ్రులు 10 మంది వచ్చినారు పేరెంట్స్కి, అధ్యాపక బృందానికి పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు శుభాకాంక్షలు. మామూలుగా జీవితంలో కొన్ని ఆశయాలతో మీరు అందరూ కూడా జీవితాన్ని ఆలోచన చేసుకుంటూ ఉంటారు. అందులో కొద్దిమంది చదువుకొని ఉద్యోగమే పరమావధిగా ఆలోచన చేసేటువంటి వారు, కొద్దిమంది చదువు అనేది ఒక సంగ్రహణ శక్తిగా మీ మేధస్సును కానీ మీ ఆలోచనలు కానీ తీర్చిదిద్దే విధంగా ఉంటుందని ఆలోచనతోనే చదువును కొనసాగిస్తారు. చాలామంది చదువుకోవడం అనేది జీవితంలో భాగం, స్టూడెంటింగ్ అనేది ఒక జీవితంలో ఒక భాగం. తర్వాత బాహ్య జీవితంలో గడుపు పెట్టేటువంటి క్రమంలో ఉద్యోగం అనేది ఎప్పుడు కూడా మానసికంగా, బలంగా, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందే విధంగా, జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి నిరాశ పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉంటారో క్యాంపస్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయ్యేసి అక్కడ నుంచి వేరే లెవెల్లో మళ్ళీ వాళ్ళు న్యాయం చేసుకుంటూ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ పోయేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి వారికి అవకాశం కల్పించాలనే ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క చింతశుద్ధిని తెలియజేస్తుందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజున గత ప్రభుత్వంలో గమనిస్తే నిరుద్యోగ యువతని జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖున ప్రకటించినటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మోసం చేసినటువంటి గత ప్రభుత్వ ఆలోచన. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాటించి అందుకు కృషి చేస్తున్నటువంటి మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి వ్యత్యాసం ఏంటని విద్యులైనటువంటి పిల్లలు, చదువుకున్న వాళ్ళు, భవిష్యత్తు గురించి కలవనేటువంటి వాళ్ళు, ఒక ఆశతో బతుకున్నటువంటి వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక రకంగా రాజకీయాలు కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ లేకుంటే భవిష్యత్తులో మళ్ళీ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ తీర్చిదిద్దేటువంటి శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ కనీస బాధ్యతను కూడా మీరు స్వీకరించాలా, మీరు ఆలోచన చేయాలనే ఆలోచన కూడా మీరు చూపిస్తే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఇదొక భాగం అయితే ఈ రోజున ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా, మెగా జాబ్ మేళా లేదంటే నార్మల్ జాబ్ మేళా కూడా ఒక అవకాశం అయితే, ఒక ఆపర్చునిటీ అయితే మీ ముందుకు వస్తాం. మీరు ఎక్కడో ఎదుర్కొంటూ పోయేటువంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని ఎదుర్కొంటూ ఇక్కడికి వచ్చింది. ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఆ టాలెంట్ హంట్ అనేది కంపెనీలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీరు మీ బలంతో చూడగలుగుతారు. ఇటువంటి అవకాశాలను మలుచుకోవడంలోనే మీ యొక్క తెలివితేటలు కానీ మీ భవిష్యత్తు ప్రణాళికలు కానీ రూపకల్పన చేసేటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకోవడం ఒక టాస్క్ ఇచ్చింది. ఇదో ఐభాష ప్రోగ్రామ్ కింద చేద్దామనే ఆలోచన మాత్రం ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవద్దండి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా మన పిల్లలు, మన దేశ సంపద, మన రాష్ట్ర సంపద. ఈ సంపదని సరైనటువంటి దిశలో పెంపొందించుకోవడము, పెంచి పోషించడము మన అందరి బాధ్యతనే మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు వస్తున్నటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా ఫస్ట్ స్టెప్లోనే మీరు జీవితం తక్కువ ఎక్కువ అని ఆలోచన చేసుకుండా కన్వర్ట్ ఇంటూ ప్రాపర్ ఫుడ్ స్టెప్, మొదటి అడుగు కింద ఆలోచనగా మీరు మలుచుకోండి. ఈ మొదటి అడుగుని వేసిన తర్వాత అవకాశాలు అనేది మెరుగుపరచుకోవడంలో మీకు ఈ మొదటి అడుగు అనేది ప్రధాన భూమిక పోషిస్తుందనే ఆలోచన కూడా మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా మంది అర్థం కాకుండా జీతం తక్కువ ఇంకోటో అని ఆలోచన చేస్తారు. ఏదో ఒకటి అయితే పని అయితే ప్రీ ఆక్యుపైడ్ అయితే మనిషి ఉండదు. ప్రీ ఆక్యుపైడ్ లేకుండా పోతే ఏమవుతుందంటే స్లోలీ విల్ స్టార్ట్ లూజింగ్ యువర్ కాన్ఫిడెన్స్. మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లేటువంటి పరిస్థితులకి మీరు పోతారు. ఎప్పుడైతే మీరు డబ్బు పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదించుకోగలరు, కానీ క్యారెక్టర్ పోగొట్టుకుంటే లేదంటే ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకుంటే మీ తల్లిదండ్రులకు సమాజానికి కూడా బరువు అవుతారనేది వాస్తవంగా మీరు గ్రహించుకోమంటారు. కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని మలుచుకోవడంలో చిన్నగా పెద్దదాన్ని ఆలోచన చేసుకోకుండా ఒక అడుగు ముందుకేసి మళ్ళీ మీ జీవితాశయం ఏదైతే ఉందో పెద్ద ఆశయాలు పెట్టుకుంటారు. ఆ ఆశయ
గుర్తుంచుకోండి, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశాలు పదే పదే మా ప్రభుత్వం ఉన్న రోజులు మీకు కల్పిస్తూనే ఉంటాం. నిరుద్యోగ యువత కోసము అవకాశాలు మీ దగ్గరికి తీసుకొస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీకు తెలియజెప్తూ మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పెద్ద ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.